గత రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా ఇజ్రాయిల్ యుద్ధం ముగింపు దశకు చేరుకునింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకుని ఇజ్రాయెల్ను హమాస్ను ఒప్పించారు. ఈ నేపథ్యంలో హమాస్ చెరలో ఉన్న 7 మంది బందీలను విడుదల చేయగా కొద్దిసేపటికే మరో 13 మందిని కూడా విడిచిపెట్టింది. దాదాపు 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను కూడా అప్పగించేందుకు హమాస్ సిద్ధమైంది. ఇదే పరిస్థితిలో ఇజ్రాయెల్లో ఉన్న 2000 మంది పాలస్తీనా వాసులను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఈజిప్ట్ కేంద్రంగా జరిగిన శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఈ ఒప్పందం కుదరడం, ఇందులో భాగంగా పరస్పర ఖైదీలని మార్పిడి చేసుకోవడం జరిగింది. 2 ఏళ్లుగా జరిగిన యుద్ధంలో అపారమైన ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ హమాస్ ని బెదిరించడం, ఇజ్రాయెల్ని ఒప్పించడం ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలికాడు. ఇదిలా ఉండగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్ సంస్థ దాదాపు 1200 మందిని చంపేసింది. అలాగే 251 మందిని బందీలుగా తీసుకుపోయింది. వారిలో కొంతమందిని గతంలోనే విడుదల చేయగా కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మిగిలిన వారిని ప్రస్తుతం హమాస్ విడుదల చేస్తుంది. ఇక్కడ క్రిస్టియన్, ముస్లిం వర్గాల మధ్య తరతరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. పలుమార్లు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలనేది హమాస్ ప్రధాన డిమాండ్. అయితే హమాస్ ఆయుధ నిరాకరణ చేస్తే తప్ప దాన్ని అంతం చేసే వరకు వదిలిపెట్టమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భీష్మించుకు కూర్చున్నాడు. అయితే ఆయన్ని ఒప్పించడం ద్వారా ట్రంప్ ఈ ఫలితాలు సాధించాడు. అలాగే అత్యాధునిక యుద్ధ తంత్రంతో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ ఒక మిలిటెంట్ సంస్థగా ఉన్న హమాస్ని గెలచలేకపోయిందనే చెప్పక తప్పదు. ఎందుకంటే హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించడంలో ఇజ్రాయెల్ సర్కార్ సరైన ప్రగతి సాధించలేకపోయింది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ధ్వంసం చేసి శ్మశానంగా మార్చిందే కానీ వారి బందీలను సరైన రీతిలో విడిపించుకోకపోవడం ఇక్కడ ముఖ్యమైన విషయం.